గైస్ మనం ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే మనం అవుట్పుట్ కన్సోల్లో ప్రింట్ చేయాలి. కన్సోల్లో చూడాలంటే మనకి ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మన కన్సోల్లో అవుట్పుట్ అనేది ప్రింట్ చేసి చూసుకుంటాం అనమాట. ఆ ఫంక్షన్స్ వచ్చేసి ప్రింట్ఎల్ఎన్, ప్రింట్ఎఫ్. ఆల్రెడీ మనం ప్రింట్ అండ్ ప్రింట్ఎల్ఎన్ ఈ రెండు యూజ్ చేసాం. మళ్ళీ ఒకసారి నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటనేది. ఓకేనా గైస్? ఓకే, నేను VS కోడ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. మీరు చూస్తే ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ప్రింట్. నేను ప్రింట్ గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ ఏమి లేదు, ఇట్ ఈజ్ ఏ బేసిక్ ఫంక్షన్ మన అవుట్పుట్ ప్రింట్ చేసుకోవడానికి. చూడండి, ప్రింట్ ఫంక్షన్ ప్రింట్స్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్ విత్ దర్ డిఫాల్ట్ ఫార్మాట్. అంటే డిఫాల్ట్ ఫార్మాట్ అంటే అది ఎట్లా అయితే ఉందో అట్లానే ప్రింట్ చేసేస్తుంది. మీకు డిఫరెన్స్ అనేది వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు అర్థమవుతుంది. నేను సింపుల్గా ఏమన్నా ఒక 2 వేరియబుల్స్ని ప్రింట్ చేసి చూపిస్తాను. ఓకే, ఓల్డ్ మనం ఇంతకుముందు చేసిన కోడ్ అంతా తీసేద్దాం. నేను వచ్చేసి 2 స్ట్రింగ్స్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ అనేది ఒక స్ట్రింగ్ నాకు కావాలి, హెలో. ఓకే, బి అనేది కూడా ఒక స్ట్రింగ్ కావాలి నాకు. ఈ రెండింటిని ఇక్కడ ప్రింట్ చేస్తే మీకు ఎలా వస్తుందో చూడండి. నేను వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా, FMTలో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా, A, B. అంతే కదా మనం ప్రింట్ చేసుకోవడానికి. ఓకే, కంట్రోల్ S, ఐ విల్ రన్. రైట్, నా డీబగ్ కన్సోల్ అయితే వచ్చేసింది. మీరు ఇక్కడ చూస్తే హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. కరెక్ట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హెలోకి వరల్డ్కి మధ్యలో ఎటువంటి స్పేస్ అనేది ఇన్సర్ట్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా గైస్? ఆ 2 వర్డ్స్ డిఫరెంట్ వర్డ్స్ కదా, వాటిని మనం సపరేట్ చేయడానికి ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్యలో మనం వచ్చేసి ఒక ఎంటీ స్పేస్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను రన్ చేస్తాను. ఇప్పుడు హెలో వరల్డ్ విడివిడిగా వస్తుంది. చూడండి, హెలోకి వరల్డ్కి మధ్య స్పేస్ అనేది మనకి క్రియేట్ అయింది కదా, హెలో వరల్డ్ మధ్య స్పేస్ అనేది వచ్చింది. ఓకేనా గైస్? ఇలా చేస్తే మనకి ప్రింట్ అనేది మనం ఎట్లా అయితే ఇస్తామో డేటాని అట్లా యాస్టీజ్ ప్రింట్ చేసేస్తుంది. ఓకే, అండ్ నేను వచ్చేసి 2 లైన్స్లో రాస్తాను. బీని వేరే ప్రింట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేస్తా. అప్పుడు ఎలా వస్తుందో కూడా చూడండి, మీరు అర్థమవుతుంది. ఇవి బాగా అబ్జర్వ్ చేయండి, మీకు డిఫరెన్సెస్ అనేవి తెలియాలన్నమాట వీటి మధ్యలో. నేను 2 డిఫరెంట్ లైన్స్లో రాసినా సరే అది వచ్చేసి నాకు ఎక్కడ ప్రింట్ అయింది, ఒక లైన్లోనే ప్రింట్ అయింది. దట్ ఇన్ ద సెన్స్ మీకు ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు కర్సర్లో కన్సోల్లో ఏని ప్రింట్ చేసి కర్సర్ ఇక్కడ ఆగిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా కర్సర్ ఇలా ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. కర్సర్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఫస్ట్ నేను ఏం ప్రింట్ చేసా చూడండి. ఫస్ట్ నేను హెలోని ప్రింట్ చేస్తున్నా. ఇది కొంచెం తగ్గిద్దాం. ఫస్ట్ నేను హెలో ప్రింట్ చేసా. ఇప్పుడు నా మౌస్ కర్సర్ ఎక్కడుంది, ఓ పక్కన వెయిట్ చేస్తుంది కదా. నెక్స్ట్ వరల్డ్ ప్రింట్ చేసినప్పుడు, బి ప్రింట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఇలా అయితే వచ్చేస్తుంది వరల్డ్. ఇదే కదా మన అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఇందాక యాడ్ చేసినట్టు కామా ఇచ్చి ఒక ఎంటీ స్పేస్ పెట్టాను. ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, అవుట్పుట్ చూడండి, హెలో స్పేస్ వరల్డ్. అంటే హెలో ప్రింట్ అయ్యి ఒక ఎంటీ స్పేస్ ప్రింట్ అయ్యి ఆ తర్వాత వరల్డ్ వచ్చింది. నో కర్సర్ ఎక్కడ ఉంది, లాస్ట్లో వెయిట్ చేస్తుంది. అంటే మనం నెక్స్ట్ ఏమైనా ప్రింట్ చేస్తే ఇక్కడి నుంచి రైట్ చేస్తుంది అనమాట. ఓకేనా గైస్? మీకు అర్థమైంది కదా. నో ప్రింట్ అయితే మనకి ఎటువంటి స్పేసెస్ని గట్రా ఇన్సర్ట్ చేయదు. ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ మధ్యలో చూడండి, ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు స్పేసెస్ అనేది ఇన్సర్ట్ చేయదు అనమాట. అది ఎప్పుడైతే స్ట్రింగ్స్కి ఎటువంటి స్పేసెస్ అనేది ఇన్సర్ట్ చేయదు. ఇఫ్ మీరు న్యూమరికల్ స్ట్రింగ్స్ కాకుండా ఎటువంటి డేటా టైప్ యూజ్ చేసుకున్నా సరే ఇన్సర్ట్ చేస్తుంది. నేను చూపిస్తాను చూడండి. 1 or 2 ఇచ్చా, 12 కనపడాలి కదా మనకి, 12 కనిపించదు. 1కి 2కి మధ్య స్పేస్ అనేది వస్తుంది. అర్థమైందా? మీకు క్లారిటీ వచ్చింది కదా. ట్రూ ఫాల్స్ ఈ 2 బూలియన్ కదా, ఇది ఈ రెండింటికి చూపిస్తాను. చూడండి, ట్రూకి ఫాల్స్కి రెండింటి మధ్య స్పేస్ అనేది వచ్చింది మనకి. అండ్ ఫ్లోటింగ్ వాల్యూస్ చూపిస్తాను. 1.1 2.3 ఓకే 2.4. ఇప్పుడు మీరు చూడండి,
1.1 సపరేట్గా 2.4 సపరేట్గా ప్రింట్ అవుతుంది. ఓన్లీ స్ట్రింగ్స్కి అయితే మాత్రమే ఎటువంటి స్పేస్ అనేది ఇన్సర్ట్ అవ్వదు మధ్యలో, ఇప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు. ఇన్ కేస్ మీకు 1.1 పైన 2.4 కింద ప్రింట్ చేయాలంటే సింపుల్గా స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. స్పెషల్ క్యారెక్టర్ నేను ఒకటి చెప్తాను చూడండి. న్యూ లైన్ క్యారెక్టర్కి అయితే మీకు /n, ఓకే, /n యూజ్ చేసుకుంటే మీకు న్యూ లైన్లో అయితే ప్రింట్ అవుతుంది. చూపిస్తాను చూడండి, 1 సెకండ్. ఇక్కడ నేను కామా పెట్టి సపరేట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మీరు చూస్తే /n అంటే నెక్స్ట్ లైన్ అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మీరు ఏ ప్రింట్ చేసిన తర్వాత, ఏ ఇన్ ద సెన్స్ హెలో ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చేసేయాలి. నెక్స్ట్ లైన్కి వచ్చి కర్సర్ ఆగుతుంది. ఓకేనా గైస్? నెక్స్ట్ లైన్కి వచ్చి కర్సర్ ఆగి అక్కడి నుంచి వరల్డ్ అనేది టైప్ చేయడం మొదలుపెట్టింది. ఐ మీన్ నేను ఇక్కడ 1.1 2.4 ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. ఓకే, 1.1 ప్రింట్ చేసి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చి ఆగింది. నెక్స్ట్ లైన్కి వచ్చి ఆగిన తర్వాత ఏం జరిగింది? 2.4 ప్రింట్ చేసింది. ఓకేనా గైస్? అర్థమైంది కదా? అలా నెక్స్ట్ లైన్కి రావడానికి రీజన్ ఏంటి? ఈ న్యూ లైన్ క్యారెక్టర్, రైట్? ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్ళిపోతాం మనం. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏముంది? println. మీరు ఇక్కడ చూస్తే println సిమిలర్గా ప్రింట్ లాగే ఉంటుంది. బట్ డిఫరెన్స్ వచ్చేసి 2 ఆర్గ్యుమెంట్స్ మధ్యలో వైట్ స్పేస్ అనేది యాడ్ చేస్తుంది, అది స్ట్రింగ్ అయినా సరే. అండ్ న్యూ లైన్ కూడా యాడ్ చేస్తుంది. దట్ ఇన్ ద సెన్స్ నేను మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. మీరు చూస్తే ఇందాకలాగే హెలో వరల్డ్ తీసుకుందాం. హెలో వరల్డ్ మనకి తెలిసినట్టు ఎలా ప్రింట్ అవ్వాలి? హెలో వరల్డ్, హెలో వచ్చేసి వరల్డ్ రెండు కలిపేసి ప్రింట్ అవ్వాలి కదా. మనం ప్రింట్ వాడినప్పుడు ఇక్కడ println యూజ్ చేస్తున్నాం. అప్పుడు నేను println ఫంక్షన్ గురించి చెప్తున్నాను కదా. యాక్చువల్గా ప్రింట్ వాడితే అవుట్పుట్ ఎలా వచ్చింది? హెలో వరల్డ్ అని వచ్చింది. బట్ println వాడితే అవుట్పుట్ ఎలా వస్తుందని చూపిస్తున్నాను చూడండి. హెలో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, సింపుల్. నేను రన్ చేస్తాను. చూడండి, నేను ఇక్కడ ఎటువంటి స్పేస్ యాడ్ చేయాల. లైక్ ఇందాక నేను మాన్యువల్గా యాడ్ చేశాను కదా స్పేస్ని కొటేషన్స్ తోటి. ఇలా నేను స్పేస్ యాడ్ చేయకపోయినా సరే నాకు అవుట్పుట్లో వచ్చేసి స్పేస్ అనేది డిక్లేర్ అయింది. చూసారా? స్ట్రింగ్ అయినా సరే, వెదర్ మీరు ఇంటీజర్ వాడుకున్నా ఏ డేటా టైప్ యూజ్ చేసుకున్నా సరే మీకు స్పేసెస్ అనేవి యాడ్ అవుతాయి printlnలో. 2 ఆర్గ్యుమెంట్స్ మధ్యలో, ఇదొక ఆర్గ్యుమెంట్ కదా, ఈ 2 ఆర్గ్యుమెంట్ మధ్యలో స్పేస్ అనేది మీకు యాడ్ అవుతుంది. రైట్ గైస్? అండ్ printlnలో నేను ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మీరు సింపుల్గా నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. 2 స్టేట్మెంట్స్ అయితే రాసుకుంటాను, ప్రింట్ స్టేట్మెంట్స్. ఒక స్టేట్మెంట్లో ఏని ప్రింట్ చేస్తున్నా, ఒక స్టేట్మెంట్లో బీని ప్రింట్ చేస్తున్నా. చూడండి గైస్, ఒక స్టేట్మెంట్లో ఏని ప్రింట్ చేస్తా, ఒక స్టేట్మెంట్లో బీని ప్రింట్ చేస్తా. మనం ఇందాక చూసినట్టయితే ఏమైంది? హెలో వరల్డ్ ఒక లైన్లోనే వచ్చేసింది కదా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు. println ఫంక్షన్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఏని ప్రింట్ చేసి, 1 సెకండ్, ఏని ప్రింట్ చేసి దెన్ నెక్స్ట్ లైన్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఫంక్షన్ అర్థం చేసుకోండి. println ప్రింట్ చేసేసి ln అంటే న్యూ లైన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా గైస్? ఇప్పుడు మీరు చూస్తే ఏని ప్రింట్ చేస్తుందంటే హెలోని ప్రింట్ చేస్తుంది. తర్వాత న్యూ లైన్కి వెళ్ళి అప్పుడు బీని ప్రింట్ చేస్తుంది. ఓకేనా గైస్? సింపుల్, రైట్? ఏని ప్రింట్ చేసి హెలోని ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళి బీని ప్రింట్ చేసి నెక్స్ట్ లైన్లో కర్సర్ వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ మీరు ఏమైనా ప్రింట్ చేస్తే కనుక ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి రన్ చేసి చూపిద్దాం. F5 కొడుతున్నాను. ఇంకోండి, హెలో ప్రింట్ అయిపోయి నెక్స్ట్ వరల్డ్ ప్రింట్ అయింది. ఓకేనా గైస్? దీని అర్థం ఏంటి? హెలో ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వచ్చి అప్పుడు వరల్డ్ ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వెళ్ళి వెయిట్ చేస్తుంది కర్సర్. ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ప్రింట్ చేస్తే నేను సింపుల్గా జస్ట్ నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తా. మీరు డిఫరెన్స్ చూడండి. కర్సర్ నెక్స్ట్ లైన్లో ఉందని మీకు ఐడియా వస్తుంది. ఐ యామ్ ప్రింట్, రైట్? ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసా. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ప్రింట్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వచ్చి ఇది ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్కి వచ్చి నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. చూడండి, హెలో వరల్డ్ ఐ యామ్ ప్రింట్. ఓకే, మీకు println అర్థమైంది కదా? ఏదైనా మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకుంటే ఇలా ఆర్గ్యుమెంట్స్ ఇస్తే స్పేసెస్ అనేది ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ లైన్ కూడా తీసుకెళ్ళి కర్సర్ని వెయిట్ చేపిస్తుంది కన్సోల్లో. రైట్ గైస్? ఇది println గురించి.
నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ప్రింట్ఎఫ్. మీరు ప్రింట్ఎఫ్ చూస్తే ప్రింట్ఎఫ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ని ఫార్మాట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఫార్మాట్ 6 ఆర్గ్యుమెంట్స్. మనం స్ట్రింగ్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. ఆ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తాం అనేది చెప్తాను, ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే. ఇప్పుడు జస్ట్ ఒకసారి నేను ఇక్కడ మెన్షన్ చేసింది ఒకసారి మీరు చదవండి. ఫస్ట్ ఫార్మాట్ 6 ఆర్గ్యుమెంట్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఫార్మాట్ వెర్బ్స్. ఇది మీరు హైలైట్ చేస్తున్నాను చూడండి, ఫార్మాట్ వెర్బ్స్. నేను కరెంట్లీ 2 ఫార్మాట్ వెర్బ్స్ అయితే చెప్తాను. మీకు చాలా ఫార్మాట్ వెర్బ్స్ ఉంటాయి, బట్ అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే మీకు అర్థం కాదు. అందుకని నేను కరెంట్లీ 2 ఫార్మాట్ వెర్బ్స్ అయితే చెప్తాను. ఇంకా చాలా ఉంటాయి, ఈ 2 అనే అనుకోకండి. రైట్, ఫార్మాట్ వెర్బ్స్ని యూజ్ చేసుకుని మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ ఫార్మాటింగ్ చేసి అప్పుడు ప్రింట్ చేస్తుంది. అర్థం కాలేదు కదా ఏమి, నేను చూపిస్తాను రండి. ఫస్ట్ నేను 2 ఫార్మాట్ వెర్బ్స్ మీకు చెప్తానని చెప్పాను కదా. ఆ 2 ఫార్మాట్ వెర్బ్స్ అయితే ఏమీ కాదు. స్మాల్ వి యూజ్ చేసుకుంటే యాక్చువల్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. టీ అంటే క్యాపిటల్ టీ యూజ్ చేసుకుంటే మీకు ఏం ప్రింట్ అవుతుంది, టైప్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీకు ఏం అర్థం కాలేదు కదా, ఐ నో నేను చూపిస్తాను చూడండి. ప్రింట్ఎఫ్ ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ద వాల్యూ ఈజ్ అని చెప్పేసి స్మాల్ వి చెప్పాను కదా. నెక్స్ట్ ద టైప్ ఈజ్ క్యాపిటల్ టీ. అర్థమైందా గైస్? ఇక్కడికి నా స్ట్రింగ్ ఇది, ఓకేనా? నా స్ట్రింగ్ దీన్ని ఫార్మాట్ చేయాలి కాబట్టి మనం వాల్యూస్ అసైన్ చేయాలి కదా. ఫస్ట్ నా ఏ యొక్క వాల్యూ, ఫస్ట్ నేను ఏ అనే వేరియబుల్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఈ వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసి వీకి అసైన్ అవుతుంది, ఓకేనా గైస్? నెక్స్ట్ మళ్ళీ ఏ అనే వేరియబుల్ ఇచ్చాను కదా, ఏ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇక్కడ మెన్షన్ అవుతుంది అనమాట, ఓకేనా? సింపుల్. నేను ఒకసారి రన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. వన్ సెకండ్. ఓకే, బీ డిక్లేర్ నాట్ ఇన్ యూజ్ అని వస్తుంది. నేను ఈ బీ వేరియబుల్ నేను లేపేస్తా. రైట్, చూడండి. ద వాల్యూ ఈజ్ హెలో, అంతే కదా. మన యాక్చువల్లీ ఏ వేరియబుల్ యొక్క వాల్యూ ఏంటి, హెలో కదా, హెలో. అండ్ ద టైప్ ఈజ్ స్ట్రింగ్, అంటే ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి, ఆల్రెడీ డేటా టైప్స్ చెప్పాను కదా మీకు, స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పేసి. ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని 2 కింద మారుస్తున్నా. ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లా, రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసి చూస్తే ఇప్పుడు ద వాల్యూ ఈజ్ 2, ద టైప్ ఈజ్ ఇంట్. న్యూమరికల్ ఫార్మాట్స్ అని ఇంటీజర్ అవుతాయని మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లోట్ అయితే ఇద్దాం 2.2. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ద వాల్యూ ఇస్ 2.2, ద టైప్ ఈస్ ఫ్లోట్ 64. ఓకే, స్మాల్ వి యూజ్ చేసుకుంటే వాల్యూ అనేది తీసుకుంటుంది, స్మాల్ టీ అని ఇస్తే డేటా టైప్ అనేది తీసుకుంటుంది, ఓకేనా? ఇదంతా మన స్ట్రింగ్, ఓకేనా? దీన్ని ఫార్మాట్ చేయడానికి మనం ఫార్మాట్ వెర్బ్స్ యూజ్ చేసుకుంటాం. ఫార్మాట్ వెర్బ్స్ అంటే ఇక్కడ %v%t ఫార్మాట్ వెర్బ్స్ అంటారు. ఓకే, ఈ ఫార్మాటింగ్ చేయడానికి మనకు ఉన్న ఫంక్షన్ ప్రింట్ఎఫ్. ఇది యూజ్ చేసుకుని మనం ఫార్మాటింగ్ అనేది చేయొచ్చు. ఓకే, ఈ ఫార్మాట్ వెర్బ్స్ ప్లేస్లో మనం ఇచ్చే వాల్యూస్, మనం ఇచ్చే వేరియబుల్స్ ఇక్కడ అసైన్ అవుతాయి అనమాట. వాల్యూ అయితే వాల్యూ, టైప్ అయితే టైప్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను ఏమిద్దాం, ట్రూ అని ఇద్దాం. ఏమొస్తుందో చూడండి. ట్రూ అని ఇస్తా, బూలియన్ డేటా టైప్ ఇచ్చా. చూడండి, ద వాల్యూ ఇస్ ట్రూ, ద టైప్ ఈస్ బూల్. మీకు అర్థమైంది కదా? సింపుల్ గైస్, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ప్రింట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్, ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకుండా ప్రింట్ అనేది చేస్తుంది, ఓకేనా? ప్రింట్ ఫంక్షన్. నెక్స్ట్ ప్రింట్ ఎల్ఎన్ వచ్చేసి ఆర్గ్యుమెంట్కి మధ్యలో స్పేస్ అనేది ఇస్తుంది, నెక్స్ట్ లైన్ కూడా క్రియేట్ చేసి పెడుతుంది. ఈ ప్రింట్ఎఫ్ వచ్చేసి మీకు ఫార్మాటింగ్ స్ట్రింగ్ యూజ్ చేసుకుంటాం కదా, మనకు తెలిసిందే. ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఫార్మాటింగ్ అనేది చేస్తామని. ఫార్మాటింగ్ వెర్బ్స్ కూడా నేను చెప్పాను, ఎలా ఫార్మాటింగ్ చేయాలో కూడా చెప్పాను కదా. దట్స్ ఇట్ గైస్. ఈ గో అవుట్పుట్ ఫంక్షన్స్కి అయితే ఇంతే, 3 ఫంక్షన్సే మనకి మెయిన్ అనమాట అవుట్పుట్ ప్రింట్ చేయడానికి. గైస్, వీడియో అనేది లైక్ చేయండి మీరు వీడియో ఫుల్గా వాచ్ చేస్తే కనుక.